హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమలా, మీరు చూస్తున్నది అమలా టెక్ టైడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాస్ 1 మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించి ర్యాంకింగ్ టెస్ట్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ ఎవరన్నా ఉన్నా కూడా మీకు నచ్చితే సజెస్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు క్లాస్ 1 మ్యాథ్స్ ఒలింపియాడ్ ర్యాంకింగ్ టెస్ట్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొంచెం టఫ్గా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఈ టాపిక్ అంటే మధ్యలో విన్నా లేదంటే స్టార్టింగ్ ఎండింగ్ మర్చిపోయినా సరే ఈ కాన్సెప్ట్ అన్నది అర్థం కాదు. సో ఈ టాపిక్ కంప్లీట్ అయ్యేంత వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే చెప్పండి. ఎందుకంటే మనకే కొంచెం టఫ్గా అనిపిస్తుంది. పిల్లలకి చెప్పాలంటే మనకి ఎంతో కొంత గట్టిగా తెలుస్తేనే కానీ వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో నేను చెప్పేటప్పుడు క్లియర్గా వినండి, ఓకేనా? అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించి చాలా క్లాసెస్ అయితే క్లియర్ అయితే అయినాయి. ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, ఓకేనా? ర్యాంకింగ్ టెస్ట్. ర్యాంకింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ లైక్ పర్సన్స్, ఆబ్జెక్ట్స్ or characters based on some special features in a specific order. Ranking text means ఏంటంటే లైక్ అరేంజ్మెంట్ అనమాట. అంటే ఒక వస్తువుని అరేంజ్ చేయడం అంటే ఒక ఆర్డర్లో పెట్టడం. అంటే అది ఫస్టా, సెకండా, ఫిఫ్తా, 10th అని ఒక ఆర్డర్ అనమాట. చూడండి మనకి నెంబర్స్ చూడండి 1 to 10 అది ఒక ఆర్డర్. A to Z అదొక ఆర్డర్. దాన్నే ర్యాంకింగ్ టెస్ట్ అనమాట. ఒక ఆర్డర్లో పెట్టడం. అది మనుషులు అవ్వచ్చు, లేదంటే ఆబ్జెక్ట్స్ వస్తువులు అవ్వచ్చు, క్యారెక్టర్స్ అవ్వచ్చు. లేదంటే క్యారెక్టర్స్ మీన్స్ అంటే ఒక పర్సన్ నేమ్ కానీ, లేదంటే వాళ్ళు చేసే పని కానీ, అలాగనమాట. వాళ్ళ ఫీచర్స్ అంటే వాళ్ళు చేసే పోలిక కానీ, అలా అన్ని విధాలుగా ఈ అరేంజ్మెంట్ అన్నది ఉంటుంది. ఈ అరేంజ్మెంట్ చేసే విధానాన్నే ర్యాంకింగ్ టెస్ట్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒలింపియాడ్కి సంబంధించి కనీసం ఈ టాపిక్ నుంచే దగ్గర 4 or 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో పిల్లలకి మాత్రం క్లియర్గా చెప్పండి, కంగారు పడదు. ఇది 1 day అవని 2 day అవని ఈ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేంతవరకు రిపీట్ చేయండి, ఓకేనా? ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్ వేరు, ఇది వేరు. అదంటే జస్ట్ మనం ఓవరాల్గా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ ఇది అట్లా కాదు. ఇది ప్రాక్టికల్ చేసి వాళ్ళకైతే చెప్పాలి, ఓకేనా? ర్యాంకింగ్ టెస్ట్ కెన్ బి ఆఫ్ వేరియస్ కేటగిరీస్. ర్యాంకింగ్ టెస్ట్ అన్నది చాలా వేరియస్గా క్వశ్చన్స్ అన్నది ఇవ్వడం చేస్తారు. చాలా కేటగిరీకి చెందిందనమాట. అంటే లైక్ పొజిషన్స్ ఇవ్వచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఇవ్వచ్చు, లేదంటే ఇమీడియట్లీ చేంజ్ అవ్వచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, పొజిషన్ ఆర్ ర్యాంక్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఏ పర్సన్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆర్ రైట్ ఎండ్ ఆర్ ఫ్రమ్ టాప్ ఆర్ బాటమ్. అంటే ఇచ్చిన ఆర్డర్లో దాని పొజిషన్ అన్నది లెఫ్ట్ నుంచి రైట్కి కానీ, రైట్ నుంచి లెఫ్ట్కి కానీ, అదేవిధంగా టాప్ నుంచి బాటమ్ కానీ, బాటమ్ నుంచి టాప్కి కానీ ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే చేంజ్ అవుతాయి అన్నమాట వాటి ప్లేసెస్. అర్థమైందా? ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు అందులో ఈ టాపిక్ ఉన్నదని మనకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు చూడండి, grade 1 నుంచే ఈ టాపిక్స్ అన్నది క్లియర్ చేస్తున్నారంటే వాళ్ళు ఒక ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఒక స్టేజ్ రాబోతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాబోతుకి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో. సో అందుకనే ప్రతిదానికి బేస్మెంట్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలని చెప్తాను, ఓకేనా? ఇప్పుడు అసలు లెఫ్ట్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటో నేను చెప్తాను, క్లియర్గా వినండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది క్లారిటీ వస్తేనే కానీ నువ్వు క్వశ్చన్స్ అన్నది చేయలేవు. ఇది కానీ స్కిప్ అయ్యిందా నువ్వు ఎంత ట్రై చేసినా నీకు అర్థం కాదు, ఓకేనా? మనకి 2 hands ఉన్నాయి, అవునా? ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. సో ఇది ఉందో చూసారా, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి లోపలికి వచ్చేయన్నీ లెఫ్ట్ సైడ్, ఓకేనా? ఇదంతా లెఫ్ట్ సైడ్. మనకి రైట్ హ్యాండ్ ఉందా, రైట్ నుంచి ఇటు వచ్చేయన్నీ రైట్ సైడ్. అర్థమైందా? మీకు క్లారిటీగా చెప్తున్నాను నేను. మనకి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్స్ ఉన్నాయా? ఇన్సైడ్ చూసుకోండి. డోంట్ యూజ్ అవుట్ సైడ్, ఓకే? ఓన్లీ ఇన్సైడ్. దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్, దిస్ ఈజ్ రైట్ హ్యాండ్. సో లెఫ్ట్ ఇన్సైడ్ ఏంటి మనకి, దిస్ వన్. రైట్ ఇన్సైడ్ ఏంటి, దిస్ వన్. సో ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్,
ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్. క్లియర్గా అర్థమైందా మీకు? ఇది మెయిన్, అర్థమవుతుందా? దీన్నే లెఫ్ట్ ఫస్ట్ అంటే ఇది లెఫ్ట్ ఫస్ట్ మనకి, ఇది రైట్ ఎండ్. అర్థమైందా? ఇట్లాగనమాట పొజిషన్. ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్, ఇది రైట్. అర్థమైందా? క్లియర్గా కాన్సెప్ట్ అర్థమైంది కదా? లెఫ్ట్ అంటే ఏంటో, రైట్ అంటే ఏంటో. ఇప్పుడు మనం ఫస్ట్ కేటగిరీ ఏంటి? ఇంటర్చేంజ్. అంటే లైక్ ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి, అంటే రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతాయి. అసలు ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి. ఏ పర్సన్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అదేవిధంగా టాప్ టు బాటమ్. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, సమ్ యాపిల్స్ ఇచ్చాను, దానికి సమ్ నేమ్స్ ఇచ్చాను. అంటే ABCDEFGH, నేను 8 యాపిల్స్ తీసుకున్నా, సమ్ నేమ్స్ అన్నది ఇచ్చాను. యాపిల్ D ఈజ్ ఎట్ ది 4th పొజిషన్ అండ్ ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది యాపిల్. అంటే యాపిల్ D అన్నది 4th పొజిషన్ ఉందంట లెఫ్ట్కి, అంతేనా? ఇది మనకి లెఫ్టేనా? ఇది లెఫ్ట్, ఇది రైట్. సో మనకి ఇటు సైడ్ లోపలికి 4th పొజిషన్ ఏంటి మనకి? 1 2 3 4. యాపిల్ D అన్నది ఏంటి మనకి? 4th పొజిషన్. అవునా? చూడండి ఇక్కడ సొల్యూషన్ క్లియర్గా రాసి చూపించాను. 4th పొజిషన్ ఏంటి మనకి? 4th పొజిషన్ యాపిల్ D. అవునా? ఇమ్మీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది యాపిల్. ఇమ్మీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది యాపిల్ ఏంటి మనకి? చూడండి ఇది 4th పొజిషన్, దానికి ఇమ్మీడియట్లీ లెఫ్ట్. లెఫ్ట్ అంటే మనకి నెక్స్ట్, అంటే మనకి ఇదే కదా లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఇమ్మీడియట్లీ లెఫ్ట్ ఏంటి మనకి? ఈ, అంటే 5th పొజిషన్ ఈ. ఆన్సర్ ఏంటి మనకి? ఇమ్మీడియట్లీ లెఫ్ట్ ఈ అన్నమాట. అర్థమైందా మీకు? అంటే పొజిషన్స్ మారుతాయి, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి బాటమ్కి, ఇలా ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నది వస్తుంది అనమాట. కేటగిరీ 2, సెకండ్ కేటగిరీ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంటర్చేంజ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ 2 పర్సన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఇంటర్చేంజ్ అనమాట, 2 పర్సన్స్. అంటే చూడండి, మనం స్కూల్కి వెళ్తే లేదా క్లాసెస్కి వెళ్తే మన ఫ్రెండ్స్ మనం చేంజ్ అవుతూ ఉంటాం, అట్లాగా వాటి పొజిషన్ చేంజ్ చేయడం అనమాట. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. సమ్ బాల్స్ తీసుకున్నాను నేను, వాటికి సమ్ నేమ్స్ అన్నది ఇచ్చాను. ఓకేనా? వాటి పొజిషన్ చేంజ్ అవుతే సమ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ది ఏంటి? లెఫ్ట్ టు రైట్, టాప్ బాటమ్. కానీ ఇక్కడ ఏంటంటే ఇంటర్చేంజ్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒకరికొకరు 2 పర్సన్స్, అంటే ఈ పర్సన్ ఇక్కడికి వెళ్తుంది, ఈ పర్సన్ ఇక్కడికి వస్తుంది, ఇంటర్చేంజ్ అన్నమాట. నేను అది ఎలా చేయాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నేను సమ్ బాల్స్ అన్నది తీసుకున్నాను. చూడండి ఎగ్జాంపుల్, ఇఫ్ బాల్ P and I ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్. ఇక్కడ P and I ఇంటర్చేంజ్ అయినాయి అంట. అర్థమైందా మీకు? ఇక్కడ P and I ఇంటర్చేంజ్ అయినాయి అంటే P పొజిషన్లో I ఉంది, I పొజిషన్లో P ఉంది. అవుతుందా? తర్వాత దెన్ బాల్ ఈజ్ ఎట్ ది లెఫ్ట్ ఎండ్. అంటే మనకి లెఫ్ట్ ఎండ్ ఏంటి మనకి? ఇటు సైడ్. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇక్కడ ఇంటర్చేంజ్ అయినప్పుడు ఇక్కడ మనకి P పొజిషన్లో ఏముంది? ఇక్కడ I. ఏంటి మనకి? I అన్నమాట. అర్థమైంది కదా మీకు? పొజిషన్ చేంజ్ అవ్వడం ఏంటో, లెఫ్ట్ రైట్ ఎలా రావడమో మీకు క్లియర్గా అర్థమైంది కదా? థర్డ్ కేటగిరీ ఈజ్ బేస్డ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు అదర్ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్. ఇదేంటంటే పొజిషన్, అంటే లైక్ ఇప్పటిదాకా మనం పొజిషన్స్ మార్చడం లేదా లెఫ్ట్ నుంచి ఎంత, రైట్ నుంచి ఎంత అని చెప్తాం. కానీ ఇదేంటంటే మనకి బాల్స్ అనమాట, ఎక్కడ ఎటు సైడ్ నుంచి ఏ ప్లేస్లో ఉంది అని చెప్పడం అనమాట. బాల్ ఈజ్ ది 6th బాల్ టు ది రైట్ ఆఫ్ బాల్ N. అంటే మనకి ఇప్పుడు సమ్ బాల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ బాల్స్ ఉన్నాయి తీసుకున్నానా. ఇప్పుడు మనకి ఏంటంటే 6th బాల్ ఫ్రమ్ ది రైట్ బాల్ N. అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే మనకి రైట్ సైడ్ ఏంటి? మనకి ఇదేనా? మనకి రైట్ సైడ్ ఏది? ఇది. సో ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 6th బాల్ N అనమాట. అంటే అది ఉన్న పొజిషన్ కాక నెక్స్ట్ నుంచి కౌంట్ చేస్తే 6th పొజిషన్ N. అది ఏ సైడ్ మనకి? రైట్ సైడ్. అవునా? మనకి రైట్ సైడ్. అంటే రైట్ సైడ్ అంటే ఏంటి? మనకి ఇటు సైడే కదా. అవునా? అప్పుడు చూడండి 6th పొజిషన్ అంట. అంటే మనకి ఇది 6th పొజిషన్ అనుకో. 6th, 5th, 4th, 3rd, 2nd, 1 అన్న ఫస్ట్ పొజిషన్. అంటే దాని బిఫోర్ ఉన్నది ఏంటి మనకి? L అన్నమాట. మన ఆన్సర్ ఏంటి? L. అర్థమైందా మీకు క్లియర్గా? ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే అది 6th పొజిషన్. అంటే చూడండి 1 2 3 4 5 6 సరిపోయిందా? అది ఇలా అనమాట. అంటే అది ఏ పొజిషన్లో ఉందని చెప్పడం. ఇది థర్డ్ మోడల్.
in based on the identification of position or object after removing some of the objects in the series. ఇప్పుడు మనకి ఇచ్చిన సిరీస్లో ఇప్పుడు సమ్ బాల్స్ ఉన్నాయి, ఒక ఆర్డర్లో పెట్టాం, అందులో కొన్ని బాల్స్ అన్నది తీసేసాం, ఇంకా రిమైనింగ్ బాల్స్ కోసం ర్యాంకింగ్ టెస్ట్ చేయడం అనమాట. మిగతాయి పొజిషన్స్ మార్చడం కానీ ఏదైనా. ఇప్పుడు మనకి స్కూల్కి వెళ్తామండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత సమ్ టైమ్స్ పిల్లలు సిక్ అవుతారు, అలా మిడిల్లోనే వెళ్ళిపోతారు. టోటల్ స్ట్రెంత్ మార్నింగ్ 10 ఉందనుకో, బ్రేక్ టైంలో సమ్ బాయ్ ఎవరో బయటకు వెళ్ళిపోయారు, ఒక పర్సన్, అంటే 9. అంటే ఈ 9 మెంబర్స్కి పొజిషన్స్ మార్చడం అనమాట, అంటే రిమూవ్ అయిపోయారు అనమాట. అప్పుడు ఉన్న వాటిని ఎలా సెట్ చేయాలి అన్ని విధాలుగా అనే విధంగా క్వశ్చన్ అన్నది ఇస్తారు. ఓకేనా? చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడండి, నేను సమ్ డాల్స్ని తీసుకున్నాను, నేమ్స్ అన్నది ఇచ్చాను. చూడండి, ఇఫ్ సుహాని టుక్ ది ఇమీడియట్ లెఫ్ట్ డాల్ ఆఫ్ ది డాల్ కే, డాల్ కేకి లెఫ్ట్ ఉన్నది తీసుకుందంట. అర్థమవుతుందా? లెఫ్ట్ ఉన్నది తీసుకుందంట. విచ్ డాల్ డిడ్ షీ టేకెన్, తను లెఫ్ట్ ఉన్న డాల్ అన్నది తీసుకుందంట. కేకి లెఫ్ట్ ఉన్న డాల్ అన్నది తీసుకుందంట. అంటే మనకి కేకి లెఫ్ట్ ఉన్న డాల్ ఏంటి? ఇదేంటి? లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. సో కేకి లెఫ్ట్ ఉన్నది ఏంటి మనకి? ఎం. అర్థమవుతుందా? కేకి లెఫ్ట్ సైడ్ ఏమున్నది మనకి? ఎం. ఇప్పటిదాకా కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు ఏమీ కాదు, ఫస్ట్ వాట్ ఈజ్ లెఫ్ట్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ టాప్, వాట్ ఈజ్ బాటమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, దిస్ ఈజ్ రైట్ సైడ్, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్, దట్స్ ఇట్. అప్ అండ్ బాటమ్, దిస్ ఈజ్ అప్, దిస్ ఈజ్ అప్, దిస్ ఈజ్ బాటమ్. ఇది అప్, ఇది బాటమ్. అండర్స్టాండ్? అది ఈ 2 కాన్సెప్ట్లో తెలిస్తే క్వశ్చన్ మనం ఎలా ఇచ్చినా చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇచ్చాను చూడు, డైరెక్షన్స్ 1 to 5. ఫస్ట్ ఈ డైరెక్షన్స్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ సమ్ ఇమేజ్ చేసుకున్నాను, అంటే లైక్ సమ్ యాపిల్స్ వేసుకున్నా, వాటికి నేమ్స్ ఇచ్చాను. ఓకేనా? మనకి క్వశ్చన్స్ కూడా ఇట్లానే ఉంటాయి. అర్థమవుతుందా? పిక్చర్స్ వైజ్గా, లేదా నెంబర్స్ వైజ్గా, లేదంటే బ్లాక్స్ వైజ్గా, ఇట్లాగా మనకి ఆబ్జెక్ట్స్ కానీ, నెంబర్స్ కానీ, నేమ్స్ కానీ ఇట్లా ఇస్తారనమాట. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, విచ్ యాపిల్ ఈజ్ 7th ఫ్రమ్ ది రైట్ ఎండ్. అంటే ఇచ్చిన యాపిల్లో 7th ఫ్రమ్ ది రైట్ ఎండ్. అంటే మనకి ఏంటి 7th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్? మనకి ఇది, మనకి ఇటు సైడే కదా రైట్, మనకి 7th అనమాట. అంటే 1 2 3 4 5 6 7th. మనకేంటి 7th ఫ్రమ్ ది రైట్ ఎన్ అనమాట. మన ఆన్సర్ ఏంటి? ఎన్. అర్థమైంది కదా మీకు? నెక్స్ట్, యాపిల్ ఓ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ యాపిల్. అంటే ఇది యాపిలే, సారీ, చూడండి, యాపిల్ ఓ ఈజ్ ది సెకండ్ టు ది రైట్ ఆఫ్ యాపిల్. అంటే యాపిల్ ఓ అన్నది సెకండ్ టు ది రైట్ అంట. అంటే యాపిల్ ఓ అన్నది సెకండ్ టు ది, మనకి రైట్ అంటే ఏంటి? ఇటు సైడేనా? మనకి సెకండ్ టు ది రైట్ అంట. యాపిల్కి సెకండ్ టు ది రైట్ ఏంటి? మనకి ఐ. అవునా? దీనికి రైట్ సైడ్ అంటున్నారు. ఫస్ట్ అది అబ్జర్వ్ చేయాలి. మనకి ఇచ్చిన దాంట్లో రైటా లెఫ్టా, ఫస్ట్ అది అబ్జర్వ్ చేసుకోవాలి. మనకి ఓ సెకండ్ టు ది రైట్, ఓకి రైట్ సైడ్ ఏంటి? మనకి లోపలికే కదా. అంటే మనకి ఏంటి ఆప్షన్? ఐ అనమాట. మన ఆన్సర్ ఏంటి? ఐ. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ యాపిల్ పి అండ్ ఐ ఇంటర్చేంజ్. అంటే పి అండ్ ఐ ఇంటర్చేంజ్ అయినాయి అంట. పి ప్లేస్లో ఐ ప్లేస్లో పికి ఇంటర్చేంజ్ అయినాయి అంట. దెన్ యాపిల్ ఈజ్ ది లెఫ్ట్ ఎండ్. సరే, లెఫ్ట్ ఎండ్ అంట. చూడండి, పి అండ్ ఐ ఇంటర్చేంజ్ అయినాయి అంట. మనకి ఈ పి ప్లేస్లో ఐ వచ్చింది, ఐ ప్లేస్లో పి వచ్చింది. అంటే ఇక్కడ ఐ ఉన్నట్టు, ఇక్కడ పి ఉన్నట్టు. మనకి లెఫ్ట్ ఎండ్ అంట. మనకి లెఫ్ట్ ఎండ్ అంటే ఇటు, అవునా, లోపలికి. అంటే లెఫ్ట్ ఎండ్ ఏమొచ్చింది మనకి? ఐ. మన ఆన్సర్ ఏంటి? ఐ అనమాట. యాపిల్ జే ఈజ్ జస్ట్ లెఫ్ట్ టు యాపిల్. యాపిల్ జే అంట, జస్ట్ లెఫ్ట్ అంట. యాపిల్ జేకి లెఫ్ట్ ఏంటి? మనకి యాపిల్ జే జస్ట్ లెఫ్ట్ అంట. అంటే మనకి జస్ట్ లెఫ్ట్ ఏంటి? మనకి లెఫ్ట్. ఇదేనా? జస్ట్ లెఫ్ట్ ఏంటి మనకి? యాపిల్ జేకి మనకి ఇదేంటి? ఇదంతా లెఫ్ట్, ఇదంతా రైట్. అవునా? యాపిల్ జేకి లెఫ్ట్ ఏంటి? జస్ట్ లెఫ్ట్ అంట, ఎం. మనకి ఇచ్చిన వర్డ్ లెఫ్ట్ ఆర్ రైట్ అబ్జర్వ్ చేసి వర్క్షీట్ అయితే చేయండి. అర్థమైందా? ఫిఫ్త్ క్వశ్చన్, యాపిల్ ఈజ్ ది 6th యాపిల్ టు ది రైట్ ఆఫ్ యాపిల్ ఎన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ ఎగ్జాంపుల్లో.
దీని నుంచి మనకి 6th పొజిషన్, అంటే మనకి ఆన్సర్ ఏంటి ఎల్ అనమాట. నెక్స్ట్ 6 to 9 డైరెక్షన్స్. నేను సమ్ బ్లాక్స్ అన్నది తీసుకున్నాను, వాటికి నేమ్స్ అన్నది ఇచ్చాను. ఓకేనా, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. బ్రిక్ డబ్ల్యూ ఈజ్ ది 5th పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్. డబ్ల్యూ అన్నది ఏంటి 5th పొజిషన్, మనకి లెఫ్ట్ సైడ్ ఇదే కదా 5th పొజిషన్. చూడండి 1 2 3 4 5 5th పొజిషన్. నౌ ఫైండ్ అవుట్ ది నేమ్ అండ్ పొజిషన్ ఆఫ్ ది బ్రిక్ విచ్ ఈజ్ ఎట్ ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ది డబ్ల్యూ బ్రిక్. డబ్ల్యూ బ్రిక్ దానికి లెఫ్ట్ అంట, అర్థమవుతుందా? మనకి డబ్ల్యూ బ్రిక్ రైట్ అంటే ఇటు సైడ్కి వస్తుంది, అవునా? లెఫ్ట్ అంటే ఇది, మనకి ఇదంతా లెఫ్టే కదా. సో డబ్ల్యూ బ్రిక్ లెఫ్ట్ అంట, అంటే మనకేంటి వి, అంటే అది రైట్ సైడ్ నుంచి ఎన్నది అవుతుంది మనకి, లెఫ్ట్ సైడ్ నుంచి 1 2 3 4 5 5th బ్రిక్, అంటే వి 5th వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బ్రిక్ పి అండ్ బ్రిక్ యూ ఇంటర్చేంజ్డ్ దేర్ పొజిషన్, ది బ్రిక్ ఈజ్ ఎట్ ది లెఫ్ట్ ఎండ్. అంటే పి అండ్ యూ అన్నది ఇంటర్చేంజ్ అయిందంట, ఇది ఇక్కడికి మారింది, అంటే ఇది యూ ఇది పి. చూడండి ఈజ్ ఎట్ ది లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్ మనకి ఏంటి, మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది యూ, మన ఆన్సర్ ఏంటి యూ అన్నమాట. అర్థమైంది కదా మీకు? ర్యాంకింగ్ టెక్స్ట్ సంబంధించి ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చేయించిన వర్క్షీట్స్ కంటే ఇది మాత్రం మోస్ట్, అంటే ఎక్కువగా వర్క్షీట్స్ అయితే చేయించండి. ఇది చాలా కష్టమైన టాపిక్. పిల్లలకి 2-3 డేస్ వరకు ఈ టాపిక్కే రిపీట్ చేయండి. దానివల్ల ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్. నేను ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ ఎలా ఇచ్చానో అదే విధంగా వాళ్ళకైతే చెప్పండి. వాళ్ళకి ఏదైనా సరే ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి, లేదంటే ఏదో ఒకటి మీ చేతుల మూమెంట్ ద్వారానో దేని ద్వారానో ఈ కాన్సెప్ట్ అన్నది వాళ్ళకి స్టాండర్డ్ అయిపోవాలి. ఎందుకంటే ఇది ఫర్దర్గా వచ్చే టాపిక్కే కాబట్టి కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం కష్టమైనా సరే కొంచెం వాళ్ళకి టాపిక్ అన్నది ఎక్కిచ్చేసామనుకో, తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతారు వాళ్ళు. మనం కూడా ఇది చూడండి, మనమే అర్థం చేసుకొని కొంచెం కష్టంగా ఉంది. సో పిల్లల మైండ్ సెట్ని ఆలోచించుకొని మీరైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే కదా? ఈరోజు టాపిక్ క్లియర్గా అర్థమైంది కదా? రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీకు నాకు కమ్యూనికేషన్ ఉండేది ఒక లైక్. దయచేసి లైక్ చేయండి. మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వాళ్ళపై సంబంధించారంటే వాళ్ళకి నచ్చితే కనుక సజెస్ట్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు 6 to 7 ఆ టైంకి వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా? రేపు నెక్స్ట్ వీడియో వెళ్తాను.